బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రధాని మోదీకి తెలంగాణ బీజేపీ ఎంపీలు రాసినటువంటి లేఖపైన ఎట్టకేలకు మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ నోరు విప్పారు. అవును, ఆ లేఖ రాసిన మాట వాస్తవమేనని కుండబద్దలు కొట్టారు. తెలంగాణ బీజేపీలో ఇన్నాళ్లుగా జరుగుతున్నటువంటి ఆంతరంగికమైనటువంటి చర్చలకు ఈటెల తెరదించినట్లే తెలుస్తోంది. మరి ఎంపీలంతా కలిసి ప్రధాని మోదీకి లేఖ రాశారా అనే ప్రశ్నకు కూడా రాశామని, అందులో తప్పేముందని చెప్పేసి కూడా సమాధానం ఇచ్చారు ఆయన. మరి సమస్యలు ఉన్నప్పుడు చెప్పాల్సిన వారికి చెప్పడం అయితే తమ యొక్క బాధ్యతగా కూడా పేర్కొన్నారు. రాష్ట్ర నాయకత్వంపై ఉన్నటువంటి అసంతృప్తిని పరోక్షంగా ఈటల బయట పెట్టారు. ఆయన చేసినటువంటి ఈ వ్యాఖ్యలు కాషాయ దళంలో అయితే ఇక ప్రకంపనలే సృష్టిస్తూ ఉన్నాయి ప్రస్తుతానికి. మరి ఒక్క ఈటల మాత్రమే కాదు, మరి ఎంపీలంతా కూడా కలిసి సంతకాలు చేయడం వెనుక ఉన్నటువంటి అసలు కారణం ఏంటనేది మాత్రం అంతు చిక్కడం లేదు. మరి రాష్ట్ర నాయకత్వం పైన వారు ఫిర్యాదు చేశారా, లేకపోతే ఎవరి పదవులకైనా వారు ఎసరు పెట్టేలా అయితే అందులో ప్రస్తావించారా అనే అనుమానాలు అయితే వ్యక్తమవుతూ ఉన్నాయి. ప్రధాని మోదీకి రాసినటువంటి లేఖ వెనుక ఉన్న అసలు చిక్కుముడి ఏంటనేది మాత్రం ఇప్పుడు ఆసక్తికరంగా మారిపోయింది. పార్టీలో ఇద్దరు కీలకమైనటువంటి నేతల ఆధిపత్యం పైన చాలా మంది అసంతృప్తిలో ఉన్నట్లు తెలుస్తోంది. మరి ఈ సమయంలోనే 6 ఎంపీలు ఏకమవ్వడం, ఇంకా ఒకే లేఖ పైన సంతకాలు చేయడం ఇప్పుడైతే పార్టీలో చర్చనీయాంశంగా మారిపోయింది. ప్రధానికి రాసినటువంటి లేఖలో ఏ అంశాలు ఉన్నాయనే దానిపైన కూడా నేతల్లో అయితే ఒకంత ఉత్కంఠత అయితే నెలకొంటా ఉంది. మరి ఏదైతే ఇక సిఎస్ఆర్ నిధుల నుంచి నియోజకవర్గాల్లో పట్టు వరకు కూడా ప్రతి విషయంలోనూ తమకు అడ్డు తగులుతున్నటువంటి ఆ కురకరాని కొయ్యలు ఎవరు అనేది మాత్రం తెలియాల్సి ఉన్నది. గతంలోనూ పార్టీ అధిష్టానానికి లేఖాస్త్రాలు వెళ్ళినా కూడా చర్యలు తీసుకున్నటువంటి దాఖలాలైతే లేనేలేవు. మరి కొంతమంది కావాలని చెప్పేసి రాశారని కూడా కొట్టిపారేసినటువంటి సందర్భాలు చాలానే ఉన్నాయి. మరి ఈ అంశం పైన జాతీయ హైకమాండ్ మరి ఏ విధంగా స్పందించనుందనేది కూడా ఆసక్తికరంగా మారింది. మరి తెలంగాణలో ఏదైతే కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయంగా అయితే బీజేపీ అంటూ కమలదళం అయితే చెబుతూ వస్తూ ఉంది. మరి వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా సరే అధికారంలోకి రావాలని కూడా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటా ఉంది. అయితే మరి ఆ ప్రణాళికలను ఆచరణలో పెట్టాలంటే ఖచ్చితంగా పార్టీలో ఉన్నటువంటి సమస్యలకైతే తొలుత చెక్ పెట్టాలని చెప్పేసి అయితే ఈ లేఖాస్త్రం ప్రధాన ఉద్దేశంగా అయితే తెలుస్తోంది. ఒకవైపు కాంగ్రెస్ ప్రభుత్వంపై యుద్ధం చేస్తున్నాయి, ఇంకొక వైపు పార్టీని ప్రక్షాళన చేయాలని చెప్పేసి అయితే కమలం పార్టీ ఎంపీలంతా కూడా ఒక్కతాటిపైకి రావడం అయితే చర్చకు దారితీసింది. మరి రాష్ట్రంలో పార్టీని దూకుడుగా నడిపించే సత్తా తమకే ఉన్నదని కూడా నిరూపించుకోవడానికి ఈటల ఈ లేఖాస్త్రాన్ని వాడుతున్నారా అని కూడా పార్టీలో అయితే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా కూడా మొత్తానికి కాషాయ పార్టీ ఎంపీలందరూ కూడా ఏకతాటిపైకి రావడం చూస్తా ఉంటే మాత్రం రాబోయే రోజుల్లో బీజేపీలో భారీ మార్పులు ఖాయంగానే కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఏదైతే మరి దీనిపైన పార్టీ పెద్దలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది మాత్రం ప్రస్తుతానికైతే ఉత్కంఠంగా మారిపోయింది. అయితే ఈ మధ్యకాలం పెద్ద చర్చ జరుగుతూ ఉంది. మళ్ళా రాయల లాంటి వాళ్ళు, లేకపోతే బుడగేశ్వర బొమ్మ లాంటి వాళ్ళు మళ్ళా కేసీఆర్ తో కలుతారట అనేటువంటి చర్చ పెడుతున్నారు. ఇట్లాంటి పిచ్చి ప్రయత్నం చేయొద్దని చెప్పి నేను కోరుతున్నా. ఆ సబ్జెక్ట్ ఎత్తేనే నాకు నేను ఆడ భరించిన బాధ ఏందో గుర్తుకొస్తా ఉంటుంది.